ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ తాబేళ్ళే. అబ్బా, విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో రెండవదైనటువంటి కూర్మ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని కేవలం మనం శ్రీకూర్మంలో మాత్రమే చూస్తాం. ఈ ప్రపంచంలో మరెక్కడా శ్రీకూర్మం రూపంలో విష్ణుమూర్తి మనకి దర్శనం ఇవ్వరు. ఈ ఆలయం శ్రీకాకుళం పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయం మొత్తం దర్శనం చేస్తూ క్షేత్ర మహిమ కోసం తెలుసుకుందాం పదండి. ముందుగా ఎదురుగా చూస్తున్నది ద్వారబంధం. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే కుడివైపు మనకి ఆలయం కనిపిస్తుంది. ఆ ముందునే చెప్పుల స్టాండ్ ఉంది, చూశారు కదా. చూడండి, గోపురం వెనకతల కూడా మరొక ధ్వజస్తంభం ఉంది. దాని గురించి కూడా తర్వాత చెప్తాను. ఇక ఆలయం దగ్గరికి వెళ్దాం పదండి. ఆలయం దగ్గరికి వెళ్తుండగా ఎడమ చేతి వైపు కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి విష్ణుమూర్తి యొక్క దశావతారాలకు సంబంధించినటువంటి చిత్రాలు ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి. చూసారా, ఆలయం ఎదురుగా మనకి ఈ కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరు పేరు శ్వేత పుష్కరిణి అంటారు. ఈ యొక్క నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు. ఇక మనం ఆలయం లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఎదురుగా ఉన్నది ఈ చిత్రపటం, చూశారు కదా. బ్రహ్మదేవుడు యంత్రాన్ని స్థాపిస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక కాశీద్వారం అనేది ఆలయం లోపల ఈశాన్యంలో ఉంటుంది. పూర్వం ఇక్కడ నుంచి రాజులు, ఋషులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వారణాసి నుండి వచ్చేవారని, ఇటు నుంచి వారణాసి వెళ్ళేవారని అక్కడ వ్రాసి ఉన్నది. ఇది ఆలయం లోపలి ప్రాకారం. మనం చూస్తున్నది ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభం. అట్నుంచి అలా ఎడమ చేతి వైపుగా మనం తిప్పుతుంటే కెమెరా, ఆలయం వెనక వైపు కూడా మరొక ధ్వజస్తంభం ఉన్నది. ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు కలవు. ఇక్కడ ఉన్న విష్ణుమూర్తికి నిత్యం అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పెదజీయర్ స్వామివారు ఏర్పాటు చేసినటువంటి రామస్తూపం కూడా అక్కడ ఉంటుంది. వైష్ణవి దుర్గాదేవి అమ్మవారిని ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నాం. ఇక ఆలయంలో అనేక రకాలైనటువంటి కూర్మాలను, అంటే వాడుక భాషలో తాబేలును మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇవే కాకుండా చైతన్య మహాప్రభు వారి యొక్క పాద పద్మాలు కూడా ఇక్కడ కలవు. ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, రామానుజుల వారు, చైతన్య మహాప్రభు వంటి ఎందరో ఋషులు, యోగులు ఈ స్వామివారిని సేవించుకున్నారు.